హలో అందరికీ. ఈరోజు నేను దమ్ బిర్యానీ చేస్తున్నానండి. చాలా రోజుల తర్వాత దమ్ బిర్యానీ అయితే ఇప్పుడు చేస్తున్నాను. నార్మల్గా చికెన్తో పాటు కలిపి వండేస్తాం కదా, అట్లా చేస్తూ ఉండేదాన్ని. కానీ ఈరోజు మాత్రము దమ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ చికెన్లో మసాలాలన్నీ వేసి బాగా కలిపి పెట్టాను. ఆ గిన్నె ఆమెన పొయ్యి మీద పెట్టి ఉడికిచ్చేస్తాను. ఆయిల్, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసేసాను అనమాట. ఇంకా దీన్ని మళ్ళీ ఏం చేయక్కర్లేదు. దీన్ని ఉడికించుకొని పక్కన రైస్ ఉడకబెట్టడానికి వాటర్ పెట్టాను. రైస్ ఉడికిన తర్వాత ఒక లేయర్ వేసేసేస్తాను. ఈ గిన్నె నేను చేపల కూర చేసుకుందామని ఊరి నుంచి తెచ్చుకున్నాను. ఫస్ట్ టైం దీంట్లో బిర్యానీ చేశాను అనమాట. బిర్యానీ అయితే అదిరిపోయింది టేస్ట్. నేనైతే ఫస్ట్ టైము మా అక్క దగ్గర నేర్చుకున్నాను దమ్ బిర్యానీ చేయటము. వాళ్ళు మా మ్యారేజ్ అయ్యాక భోజనానికి ఇన్వైట్ చేశారనమాట. వెళ్తే అప్పుడు మా అక్క దమ్ బిర్యానీ చేస్తూ ఉంటే చూసి నేర్చుకున్నాను. అప్పటి నుంచి ఇదే రెసిపీని ఫాలో అవుతూ ఉన్నాను. టేస్ట్ అయితే అదిరిపోతుంది.